ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన మితిలేని కృపచొప్పున క్రీస్తును విశ్వాసంతో స్వీకరించిన వారందరికీ తన నీతి న్యాయాలను ఇస్తాడు. అయితే క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు యూదా ఇజ్రాయేల్ విషయంలో ఇది సంపూర్ణముగా నెరవేరలేదు. కాబట్టి రానున్న రోజుల్లో వారి విషయంలో నెరవేరవలసిన దేవుని వాగ్దానంలో ఇది ఒకటని చెప్పవచ్చు. దేవుడి విధంగా అంటున్నాడు, బోధిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేరునియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నాయని జనులు నన్ను గురించి చెప్పుకుందురు. ఆయన యొద్దకి మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇజ్రాయెల్ సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. సహోదరి సహోదరులారా, అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలు నడుచుదము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ మగ వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగున నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలైనగా దేవుడు తన కృపావరం విషయంలోను పిలుపు విషయంలో పశ్చాత్తాపడ్డు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, దావీదునకు నీతి చిగురు పుట్టించదనని, అతడు రాజై పరిపాలన చేయనని, అతని దినములలో యూదా రక్షణ నొందునని, ఇజ్రాయెల్ నిర్భయముగా నివసించునని, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదని నీవు సెలవిచ్చావు. దేవా, మేము నీ వైపు చూస్తూ రక్షణ పొంది నీవిచ్చే నీతి న్యాయములను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, యూదా ఇజ్రాయెల్ విషయంలో నీవిచ్చే ప్రతి వాగ్దానం నెరవేర్చి మాకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచముగా ఉండమని, నీ యందు అతిశయించి జీవితము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.